అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో చంటి బిడ్డల కొరకు, పిల్లల కొరకు, స్పెషల్లీ 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ లోపల పిల్లల కొరకు. జనరల్గా మనము ఈ ఏజ్ పిల్లలు ఏం చేస్తారు, షాప్లలో దొరికే కుర్కురే, బింగో, చిప్స్ వగేరా వగేరా వేస్ట్ జంక్ ఫుడ్ అంతా కూడా అట్రాక్ట్ అవుతారు. దాన్ని ఇష్టంగా తింటారు. పేరెంట్స్ కూడా పిల్లలు ఏడవకుంటే చాలు అని చెప్పి ఇస్తున్నాం. కానీ దానివల్ల పిల్లల హెల్త్ చాలా చాలా డ్యామేజ్ అవుతుంది. దాని కొరకు న్యాచురల్ ఫుడ్, దట్టు మనకు మార్కెట్లో దొరికే కొన్ని రకాల పౌడర్స్ని పిల్లలకు ఫుడ్ లాగా ఇస్తున్నారు. దాని కొరకు కూలినాలి చేసి కష్టపడ్డ పైసలన్నీ దానికి స్పెండ్ చేస్తున్నారు. అది దానికి అంత అవసరం లేదు. మనకు న్యాచురల్ ఫుడ్డే. మనము మీరు ఉగ్గు ప్రిపేర్ చేసింది కాబట్టి మీరు చెప్పండి దాని గురించి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, కొలతలు చెప్పండి. ఇది ఫస్ట్ ఇది మెజర్మెంట్ గ్లాస్ ఇది. తర్వాత దీనికో ఈ గ్లాస్తోనే సగం గ్లాసు పెసరపప్పు, తర్వాత సగం కన్నా ఎక్కువ బియ్యము, తర్వాత ఈ రెండుని ఆవు నెయ్యిలో వేయించుకోవాలి. వేయించుకున్నాక వాటర్ బాయిల్ వాటర్ కూడా చెప్పు, క్వాంటిటీ చెప్పు. వాటర్ లేదు, అందాజు మీద వేసుకోవచ్చు. అంటే దాదాపు డబుల్ ఉండాలి. 5 గ్లాసెస్ ఉండాలి. 5 గ్లాసెస్ ఉడకాలి మెత్తగా. అవునా? 5 గ్లాసుల వాటర్? 5 గ్లాసు వాటర్ పడుతుంది. సరేనా? తర్వాత అందులో ఉడికేటప్పుడు జీలకర్ర, వామ పౌడర్ కొద్ది కొద్దిగా, తర్వాత టమాటాలు, ఒక టమాటా, చిన్న టమాటా, తర్వాత పాలకూర రెక్కలు, వీలైతే ఇంకా టేస్టీగా కావాలంటే ఒక ఆలుగడ్డ సన్నగా కట్ చేసి, అందులో ఒక 2 స్పూను ఆవు నెయ్యి. ఓకే. అయితే దీంట్లో బియ్యం కలపడం వల్ల కార్బోహైడ్రేట్స్, బిడ్డకు ఎనర్జీ కొరకు మనము బియ్యం కలుపుతున్నాం అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. తర్వాత పెసరపప్పులో మనకు రిచ్ ప్రోటీన్ ఉంటుంది. బిడ్డ కండరాలు ఎదుగుదలకు ఇది సహాయకారిగా ఉంటుంది. తర్వాత చిన్న పిల్లలకు 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ పిల్లలకు మనం అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అలవాటు చేయాలి. దాని కొరకు టమాటా, తర్వాత పాలకూర, వీలైతే ఒక చిన్న ఆలుగడ్డ పొటాటో వేస్తున్నాము. వీటి వల్ల ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల బిడ్డకు కాన్స్టిపేషన్ ఉండదు, మోషన్స్ ఫ్రీ అవుతాయి. తర్వాత ఈజీగా డైజెషన్ కావడం కొరకు వామ, జీలకర్ర పౌడర్ వేస్తున్నాము. తర్వాత ఆవు నెయ్యి కలపడం వల్ల బిడ్డ బ్రెయిన్ ఎదుగుదల చక్కగా ఉంటుంది. తర్వాత ఇది ఉడకబెట్టిన తర్వాత ఈ మాదిరి తయారైంది. ఫస్ట్ బైట్ నా చిట్టి మనమడికి సరే పెట్టుకో. దట్స్ ఇట్.